వార్త చదవాలి. 12 ఏళ్ల చిన్నారికి గుండెపోటు, ఇంట్లో ఆడుకుంటూ కుప్పకూలిన 7వ తరగతి విద్యార్థిని అట. బా, ఈ గుండెపోట్లు వెనకటికి 70 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు గుండెపోట్లు వచ్చేది. అట్లా ఉండేది సిస్టమ్. అట్లా మరి తిండినా లేకపోతే ఇంకోటా అర్థం కాదు. ఇప్పుడు మాత్రము ఈ ఎవరికి ఈ ఏజీ ఆ ఏజీ ఆడ మగ తేడా లేకుండా గుండె జబ్బులు వస్తూనే ఉన్నాయి, గుండెపోట్లు వస్తూనే ఉన్నాయి. దానికి ఉదాహరణగా ఈ వార్త మనం చూస్తున్నాం. రైట్. జనవరిలో అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి, 5 నెలల్లో రెండోసారి యుఎస్ పర్యటన. ఇప్పటికే 5 దేశాల్లో పర్యటించిన సీఎం డిసెంబర్ చివరిలో అసెంబ్లీ సమావేశాలకు ప్లాన్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇంకేమున్నాయి ప్రశ్నలు? కుల సంఘాల మధ్య సర్వే చిచ్చట. ఇది సర్వేకి వీళ్ళు వ్యతిరేకి. అసలు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చాలా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు ఈ సర్వేకి. ఈ సర్వే ద్వారా ఆయా కులాలు బలపడతాయన్న ఉద్దేశము వీళ్ళల్లో ఇదిగా ఉన్నది. ఒక ఈర్ష్య గుణంతో ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీ. వాస్తవం చెప్పుకోవాలి ఇందులో. ఇక్కడ మళ్ళీ పైకి మాత్రం కుల సంఘాల మధ్యలో సర్వే చిచ్చుట. ఏమని? కులగణన చేపట్టిన తీరుపై పలు సంఘాల ఆగ్రహం. సర్కారు శాస్త్రీయంగా సర్వే చేపట్టాలనే డిమాండ్. ఇప్పటికే న్యాయ పోరాటంలో బీసీ సంఘాలు, అందుకు భిన్నంగా మరికొన్ని సంఘాల ధోరణి. ప్రభుత్వ మెప్పు కోసం కొందరు నేతల హడావుడి. కుల సంఘాల తీరుపై సామాజికవేత్తల అసహనం అంటూ ఇది సామాజికవేత్తల ఏడాయ అసహనం వ్యక్తం చేసింది. ఆల్రెడీ సర్వే స్టార్ట్ అయింది, ముందుకు పోతూనే ఉన్నది. రేపు మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ చేసే జనాభా లెక్కలు ఉన్నాయి కదా, ఆ జనాభా లెక్కలలో కులాన్ని కూడా లెక్కించే కార్యక్రమంలో మీరు దాని మీద మాట్లాడండి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి దీని మీద కాదు మాట్లాడాల్సింది. వార్త ఎవరు రాసిరో